హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఏపీ సెట్ 2025కి సంబంధించి ఫైనల్గా మనకు వచ్చేసరికి అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే మనకైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే లాస్ట్ వీడియో ఆల్రెడీ చేసి పెట్టి ఉన్నాను. సో ఆ వీడియోని అయితే చెక్ అయితే చేయండి, ఒకసారి నోటిఫికేషన్ అనేది అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ వచ్చేసరికి అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మన ఛానల్ అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఓసీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి అయితే 1200 రూపాయలు అయితే ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 600 రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ మన వచ్చేసరికి అయితే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసరికి నెక్స్ట్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఏపీ సెట్ రిజిస్ట్రేషన్ అనేసి ఇందులో మనకు వచ్చేసరికి ఏపీ సెట్ హాల్ టికెట్ అన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. దాంతోపాటు నెక్స్ట్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడైతే చెక్ చేసుకోండి. దాని తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ అట్లనే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. బీసీ ఎస్సీ ఎస్టీకి అయితే క్యాస్ట్ ఇవ్వాలి. అదే ఓసీకి అయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి వీళ్ళ డేటాబేస్లో కనుక మీ అప్లికేషన్స్ కనుక ఉంటే, ఏదైతే మీ సర్టిఫికేట్స్ కానీ ఉంటే అక్కడైతే డైరెక్ట్గా వెరిఫై అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి అయితే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ఫీజు అయితే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ దీనికన్నా ముందు మనకు వచ్చేసరికి ఇక్కడ ఏదైనా చేంజెస్ ఉంటే కనుక మీరైతే చేంజెస్ ఉన్న చోట ఎస్ అని పెట్టి మీ హెల్ప్ లైన్ ఏదైతే ఉందో దగ్గరలో ఉన్న సెంటర్ని అయితే క్లిక్ చేసుకుంటే మీకు వచ్చేసరికి ఏ రోజు వెళ్ళాలని చూపిస్తుంది. ఆ రోజు వెళ్ళి మీ సర్టిఫికేట్ని రీవెరిఫికేషన్ అని చేయించుకుని అండ్ దాంతోపాటు మీ అప్లికేషన్ అనేది వాళ్ళే అప్లై చేస్తారు. అక్కడే ఫీజు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనం ఫీ పేమెంట్లోకి వచ్చేస్తే ఫీ పేమెంట్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అని చెప్పి ఉంటుంది. ఫీ పేమెంట్లో నేనైతే డెబిట్ కార్డ్ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇంకొక పోపప్ వచ్చి ఏపీటీ ఆన్లైన్ అని చెప్పి 1229 రూపాయలు అని చెప్పి మనకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసరికి అయితే మనం చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పే కొట్టిన తర్వాత మనకు వచ్చేసరికి ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత పాపప్ అనేది కనుక మీకు ఇట్లా వస్తే ఫెయిల్ అయినట్టు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎలా ఫెయిల్ అవుతే 2 నుంచి 3 రోజుల మధ్యలో అయితే మనకైతే 48 గంటల నుంచి 72 గంటల మధ్యలో అయితే మీ పేమెంట్ అనేది బ్యాక్ అయితే మీ అకౌంట్లో అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. దానికైతే ఎటువంటి భయపడవలసిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అవుతాయి. ఇట్లయితే సక్సెస్ అయితే అవుతుందన్నమాట. మీరైతే చూసుకోవచ్చు. మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే వెరిఫై చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి వచ్చి మీ పేమెంట్ స్టేటస్ని అయితే ఎలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా అయితే మనకైతే పేమెంట్ డన్ అని చెప్పి వస్తుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఏపీ సెట్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. దాన్ని చూసుకున్న తర్వాత మనం ఎవరి అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని వస్తుంది. మీకు వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వచ్చేసరికి అయితే రిజిస్ట్రేషన్ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ ఫామ్ ఏదైతే ఉందో ఇదైతే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి అయితే మీ డీటెయిల్స్ అయితే చెక్ ఇట్ అయితే చేసుకోండి. ఫైనల్గా వచ్చేసరికి అయితే వీడియో అనమాట. మీకు కనుక ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేసరికి మనం డ్రైవ్లో అయితే స్టోర్ చేసి ఆ డ్రైవ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లోనే ఓపెన్ అవుతుంది. మీకు వచ్చేసరికి అయితే మొబైల్లో చేయడానికి అయితే యాక్సెస్ అయితే ఉండదు. మీరు కనుక అండ్ ఫ్యూచర్ వీడియో వచ్చేసరికి ఏదైతే ఉందో 13వ తారీఖు అని ఏదైతే ఉందో మనం వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లా పెట్టుకోవాలి అన్న దాని గురించి అయితే డీటెయిల్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చింటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.